ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఏం చేయాలి? ఇంగ్లీష్ ఏ విధంగా నేర్చుకోవాలి? ఇది చాలామంది అడిగే క్వశ్చన్. వెరీ గుడ్. ఈ క్వశ్చన్ మీ మైండ్లోకి వచ్చింది అంటే మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆలోచన వచ్చింది అని అర్థం. కంగ్రాచ్యులేషన్స్, ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు. మరి ఫస్ట్ మీరు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఈ ప్రపంచంలో ఉన్న మిగతా అన్ని లాంగ్వేజెస్ లాగే ఇంగ్లీష్ కూడా ఒక లాంగ్వేజ్. మనసు పెడితే ఇంగ్లీష్లో మాట్లాడడం పెద్ద కష్టమేమీ కాదు అనే విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎస్, అప్పుడే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఒకరోజు నువ్వు ఖచ్చితంగా మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతావు. మరి ఒక విషయాన్ని ఆలోచించండి. ఇప్పుడు తెలుగు కూడా ఒక లాంగ్వేజ్ కదా. తెలుగు మీ మదర్ టంగ్, అలాగే నా మదర్ టంగ్. మరి తెలుగుని ఏ విధంగా నేర్చుకోగలిగారు మీరు? అలాగే మీ మదర్ టంగ్స్ అయినటువంటి డిఫరెంట్ లాంగ్వేజెస్, అది ఉర్దూ కావచ్చు, లేకపోతే హిందీ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఎలా నేర్చుకున్నారు? అంటే కేవలం మాట్లాడడం ద్వారా నేర్చుకున్నారు. ఎక్కడ స్పోకెన్ తెలుగుకు వెళ్ళలేదు కదా. ఎక్కడైనా క్లాసెస్కి వెళ్ళారా? లేదు కదా. పెద్ద పెద్ద గ్రంథాలు చదివారా తెలుగు నేర్చుకోవడానికి? లేదు కదా. మరి మీరు నన్ను ఒక క్వశ్చన్ అడగచ్చు. లేదండి, తెలుగు అనేది మా మదర్ టంగ్, అది మా నేటివ్ లాంగ్వేజ్, కాబట్టి అది మా అమ్మ నుండి మేము నేర్చుకున్నాము, మా నాన్న నుండి నేర్చుకున్నాము, అలాగే మా చుట్టుపక్కల సరౌండింగ్స్ పీపుల్ మాట్లాడుతున్నప్పుడు గ్రహించి నేర్చుకున్నాము అని చెప్పచ్చు. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. సరే, ఎప్పుడైనా మీరు సరే నేను ఒప్పుకుంటాను, ఐ అగ్రీ, తెలుగు అనేది మన నేటివ్ లాంగ్వేజ్, మన మదర్ టంగ్, కాబట్టి మీరు అలాగే నేర్చుకున్నారు, అమ్మ నుండి నేర్చుకున్నారు, నాన్న నుండి నేర్చుకున్నారు, చుట్టూ ఉన్న వ్యక్తులను చూసి నేర్చుకున్నారు కదా. మరి ఎలా నేర్చుకున్నారు? జస్ట్ అబ్జర్వ్ చేస్తే వచ్చేసిందా? లేదు కదా. ఏం చేశారు? అది వచ్చి రాని మాటల్ని మాట్లాడడం మొదలుపెట్టారు తెలుగులో. పుట్టుకతో ఎవరికి ఏ భాష రాదు కదా. తర్వాత కొంచెం వయసు పెరిగే కొద్దీ ఏం చేశారు? అమ్మ మాట్లాడేటప్పుడు విని తర్వాత రిప్లై ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే వచ్చి రాని పదాలు తప్పులు మాట్లాడుతూ మొదలుపెట్టారు. రైట్. అంటే మదర్ టంగ్ కూడా మనకు పర్ఫెక్ట్గా స్టార్టింగ్లో రాలేదు, చిన్నగా నేర్చుకుంటూ వచ్చాం. ఇంగ్లీష్ కూడా అంతే. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇంగ్లీష్ అనేది మన నేటివ్ లాంగ్వేజ్ కాదు, మన మదర్ టంగ్ కాదు. దట్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్. కానీ భాష నేర్చుకునేటప్పుడు మాత్రము ఖచ్చితంగా ఇక్కడ తెలుగు నేర్చుకోవడానికి ఒకటే ఫార్ములా, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా ఒకటే ఫార్ములా ఖచ్చితంగా. అంటే మాట్లాడడం, అది ఆ ఫార్ములా ఏంటి? మాట్లాడడం మొదలు పెట్టడమే ఫార్ములా. మాట్లాడాలి, అది తప్పో ఒప్పో, రైటో రాంగో, ఖచ్చితంగా మాట్లాడడం మొదలు పెట్టాలి. ఎందుకు మాట్లాడడం మొదలు పెట్టలేకపోతున్నాము అంటే భయం ఎక్కడ తప్పులు పోతాయో అని. పోనీ చిన్నప్పుడు మనం తెలుగు నేర్చుకునేటప్పుడు కూడా చాలా తప్పులు చేసాం కదా, చాలా మిస్టేక్స్ చేసాం కదా. ఇప్పుడు కూడా ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఎన్నో మిస్టేక్స్ దొరలని ఎవరైనా ఏమనుకుంటారేమో అనుకోని, నీకు అది అవసరం. ఇంగ్లీష్లో మాట్లాడడం నీకు అవసరం, ఇంగ్లీష్ నేర్చుకోవడం నీకు అవసరం. ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవాలంటే నీకు ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలి కదా నువ్వు, అది నీకు అవసరం. మరి ఎవరు ఏమనుకుంటే ఏంటి? చిన్నప్పుడు తెలుగు నేర్చుకునేటప్పుడు అప్పుడప్పుడు మిస్టేక్ చేసేవాళ్ళం కదా. అప్పుడప్పుడు ఏంటి, చాలా మిస్టేక్ చేసేవాళ్ళం స్టార్టింగ్లో. అప్పుడు చిన్నాన్న పెదనాన్న వాళ్ళు వీళ్ళు అత్త మామ బంధువులందరూ కూడా మన మాటలని వాళ్ళు కొంచెం అర్రే ఈ మాటలు ఇలా మాట్లాడుతున్నారు అలా నవ్వేవాళ్ళు కదా. అప్పుడు మనం పట్టించుకున్నామా? ఇప్పుడు కూడా అంతే. నువ్వు చిన్నప్పుడు నీ భాష నేర్చుకునేటప్పుడు ఏ విధంగా అయితే వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా నీకు వచ్చిందే నువ్వు నేర్చుకున్నావో, ఆ విధంగా నేర్చుకుంటూ ఈరోజు పర్ఫెక్ట్ తెలుగు మాట్లాడగలుగుతున్నావో, అలాగే ఇప్పుడు కూడా అంతే. వచ్చి రాని భాషను మాట్లాడు, వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడు, బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడు, అన్నీ తప్పులే మాట్లాడు, కానీ మాట్లాడడం మొదలుపెట్టు. ఎందుకంటే ఏ లాంగ్వేజ్ కెన్ బి లెర్న్డ్ ఓన్లీ బై స్పీకింగ్. ఒక భాషను మనం కేవలం మాట్లాడడం ద్వారా మాత్రమే నేర్చుకోగలుగుతాము. ఇప్పుడు మీరు చాలా అదృష్టవంతులు. ఏంటంటే సోషల్ మీడియా మీ అరిచేతిలో ఉంది. ఎస్,
ఇప్పుడు ఎన్నో ఏఐ యాప్స్ వచ్చేసాయి. ఆ ఏఐ యాప్స్ ద్వారా మీరు బాగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. దీనికంటే ముఖ్యంగా మరి ఏం చేయాలంటే చదవడం మొదలు పెట్టాలి. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి, హిందీ న్యూస్ పేపర్ చదవండి, లేదంటే స్టోరీ బుక్స్ చదవండి. తద్వారా మీకు ఏం తెలుస్తుందంటే ప్రొనౌన్సియేషన్ మీకు బాగా వస్తుంది, అంటే బాగా చదవడం వస్తుంది. ఎప్పుడైతే బాగా చదవడం వస్తుందో అప్పుడు నాలుగు బాగా తిరుగుతుంది. ఐ విల్ లర్న్ ప్రొనౌన్సియేషన్ రైట్. దీంతో పాటు మీరు వొకాబులరీని డెవలప్ చేసుకోగలుగుతారు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగును అనర్గళంగా మాట్లాడగలుగుతారు, అంటే గ్రామర్తో సంబంధం లేకుండా. అవునా? గ్రామర్తో సంబంధం లేకుండా మాట్లాడతారు కదా. ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటే తెలుగులో చాలా పదాలు తెలుసు, ఏ సందర్భంలో అయినా సరే మాట్లాడేస్తారు. అప్పుడు ఇంగ్లీష్లో కూడా మనకు పదాలు తెలియాలి, అంటే వొకాబులరీ తెలియాలి, వొకాబులరీ మీద పట్టు సాధించాలి. అందుకే పుస్తకాలు చదవాలి. అందుకే వీలైతే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూడాలి. అంటే వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ పదాలు ఉపయోగిస్తున్నారు, వీటన్నిటిని కూడా గమనిస్తూ ఉండాలి. గమనించడం కాదు, నేర్చుకోవాలి. ఒక నోట్బుక్ తీసుకొని నోట్ డౌన్ చేసుకోవాలి ఇంపార్టెంట్ వర్డ్స్, అన్ఫెమిలియర్ వర్డ్స్ అంటే న్యూ వర్డ్స్, డిఫికల్ట్ వర్డ్స్ అండర్లైన్ చేసుకొని వాటిని ఆన్లైన్ డిక్షనరీ ద్వారా, ఎందుకంటే మీ ఫోన్లోనే ఈరోజు డిక్షనరీ ఉంది కదా. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆ డిక్షనరీని ఉపయోగించుకొని మీరు ఆ పదాలకి మీనింగ్స్ తెలుసుకొని మీరు ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆ పదాలు ఉపయోగిస్తూనే ఉండాలి. లైక్ మైండెడ్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేయండి. మీలాగా ఎవరికైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంటుందో, ఆసక్తి ఉంటుందో అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలు పెట్టండి. మీరే ఇనిషియేటివ్ తీసుకోండి. ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలనే ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా దెర్ ఆర్ సమ్ పర్సన్స్ టు కమ్యూనికేట్ విత్ యూ ఇన్ ఇంగ్లీష్, రైట్, టు స్పీక్ విత్ యూ ఇన్ ఇంగ్లీష్ ఖచ్చితంగా ఉంటారు. అంటే ఫస్ట్ ప్రయత్నం ఎవరు మొదలు పెట్టాలంటే మీరే మొదలు పెట్టాలి. ప్రయత్నం మీరు మొదలు పెడితే ఖచ్చితంగా అది సాధ్యం అవుతుంది. ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు. 100% జరుగుతుంది. దీంతోపాటు మీరు ఏం చేస్తారంటే బాగా వినండి. ఇతరులు మాట్లాడేటప్పుడు బాగా వినండి, చక్కగా వినండి. విని మీకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడడం మొదలు పెట్టండి. మాట్లాడడానికి ప్రయత్నించండి. ఏమాత్రం భయపడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఎవరు పుట్టుకతోనే పర్ఫెక్ట్ ఇంగ్లీష్ స్పీకర్స్ లేరు అనే విషయం మీకు కూడా బాగా తెలుసు కదా. మరి ఎందుకు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారని భయపడ్డం ఎందుకు? ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పండి. కాబట్టి మీరు అదృష్టవంతులు. ఇవ సో లక్కీ. ఎందుకో తెలుసా, మీకు ఒక ఆలోచన వచ్చింది కదా, ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆలోచన. అందుకని మీరు ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు. కాబట్టి మీరేం చేస్తారంటే ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఇంగ్లీష్ అనేది కేవలం మాట్లాడడం ద్వారా మాత్రమే నేర్చుకోగలుగుతాం. గ్రామర్ గురించి ఆలోచించద్దండి. గ్రామర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఫస్ట్ అది రైట్ ఆర్ రాంగో, కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ మాట్లాడడం మొదలు పెట్టండి అంతే. లేటర్ ఖచ్చితంగా మీరే మీ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటారు. తర్వాత గ్రామాటికల్గా కూడా కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడతారు. అది సాధ్యమవుతుంది. డూ వాచ్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్, ఇంగ్లీష్ మూవీస్, రైట్. స్టోరీ బుక్స్ చదవండి, హిందీ న్యూస్ పేపర్ అంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదవండి. దీని ద్వారా మీరు వొకాబులరీ బాగా డెవలప్ చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే మనకు వొకాబులరీ బాగా వస్తుందో అప్పుడు ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడగలుగుతాం, రైట్. దెర్ ఆర్ మెనీ వేస్. కానీ నేను మాట్లాడాలని కూర్చుంటే జరగదు. అలా ఎప్పటికీ జరగదు. మాట్లాడడం మొదలు పెట్టండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.